రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో నార్కట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ పై దాడి జరిగింది. పట్టభద్రుల ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే వారిని స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ అడ్డుకున్నారు. దీంతో ఘర్షణను కవరేజ్ చేస్తున్న మీడియాపై సిబ్బందిపై కూడా దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక్కడికి మన ఒక్క సంఘం తెలుసుగా ఆడికి రండి ఆడి ఆగపడండి. పనిచేస్తూ ఉన్నారని మాకు అర్థమవుతుంది సార్. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ సార్, మీరు 200 మీటర్ల దూరంలో ఉన్న డబ్బులు పంచుతూ అడ్డుకోలేకపోయారు. మీకు సమాచారం ఉన్నది, సమాచారం ఉన్నా కూడా మీరు అడ్డుకోలేకపోయారు. కనీసం నేను కంప్లైంట్ చేస్తే కూడా డబ్బులు చేస్తే కూడా కిలోమీటర్ వచ్చినాను, నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు సార్. మరి దాడి చేసిన దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ వచ్చాను, డైల్ 100 చేస్తాను. నా ఫోన్ మొత్తం పగిలి కొట్టారు, నా ముఖం పైన పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్గ్రౌండ్ కొట్టారు. స్టేషన్ కూడా కూర్చున్నాను సార్. ఇప్పుడు చనిపోతే కూడా ఎస్ఐ గారు రారా? నాకు దాడి జరిగిందని చెప్తున్నా, నా పైన దాడి జరిగిందని చెప్తున్నా. నంగి చింపేశారు, కొట్టారు, బ్యాక్కెళ్ళి కొట్టారు, ముందుకెళ్ళి కొట్టారు, తల మీదకెళ్ళి చైరతోని కొట్టారు, తల మీతో చైరతోని కొట్టారు. జస్ట్ మీ పోలింగ్ స్టేషన్ నుంచి అది 200 మీటర్ల దూరం కూడా లేదు. వదిలిపెట్టడం కాదు సార్, 300 మీటర్ల దూరంలో ఉంటే కనీసం మీరు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు. మీరు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. అంటే వ్యక్తి చనిపోయినా కూడా రారా మీరు అంటున్నా? అంటే చనిపోతే కూడా ఎస్ఐ గారు రారు, ఎవరు రారు. నా పైన తీవ్రంగా దాడి జరిగి చెప్పినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. మీరు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ కేంద్రంలో బోయవాడలో నా ఓటు హక్కును ఉపయోగించుకొని వరంగల్ జిల్లా వరకు పోవాలన్న ఉద్దేశంతో దారిలో ఉన్నటువంటి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ని సందర్శించాను. ఆ పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. డోకూరి అనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి 2000 రూపాయలు పంచుతూ ఉన్నారు. డబ్బులు పంచుతున్న సమాచారాన్ని నేను తెలుసుకొని అక్కడ పోతే మీడియా రిపోర్టర్ కూడా వచ్చారు. ఆ మీడియా రిపోర్టర్ పైన అంగిబట్టి చింపారు, నా పైన దాడి చేశారు, నా ఫోన్ మొత్తం పగలగొట్టారు, మరొక ఫోన్ కూడా లాక్కోడరు, చైర్లు లేపి కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుంచి కొట్టారు, తల మీద కొట్టారు. ఒక విద్యార్థులు కనుక అడ్డుకోకపోతే ఇంకా తీవ్రంగా నన్ను గాయపరచడానికి అవకాశం ఉండే. ముక్కు పైన కొట్టారు, నా అద్దాలు కూడా ఎగిరి కింద పడిపోయినవి. తీవ్రంగా నా పైన దాడి జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ప్రతి పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో డబ్బుల పంపిణీ జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నికలంటేనే డబ్బులమయంగా మార్చి ప్రజాస్వామ్యం కూని జరుగుతున్నా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేకుండా పోతున్నారు. ఇవాళ ఇండిపెండెంట్గా ఎంతోమంది విద్యార్థులకు నేను పాఠాలు చెప్పిన ఒక గురువుగా ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను ఒక టీచర్ అన్న అంశం కూడా చూడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీకాంత్ పైన వీడియో తీసిన ఇతని పైన ఫోన్ లాక్కోవడమే కాకుండా 500 మీటర్ల వెనకకెళ్ళి కార్యకర్తలు దాడి చేయడానికి వెనకంగా పరిగెత్తి ఉరికించారు. ఈ విధంగా నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ని కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు ఈ పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలో ఉన్నారు, కానీ ఇక్కడ వరకు రాలేదు, కంప్లైంట్ ఇవ్వండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇక్కడ పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి స్పందన కూడా లేదు. అందుకే ఈ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నేను నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇక్కడికి మన ఒక్క సంఘం తెలుసుగా రైట్ ఇక నార్కట్పల్లిలో జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎంపికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ పై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి.
సువర్ణ ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ప్రస్తుతం అయితే దాదాపు 20% వరకు పోలింగ్ నమోదైనట్టుగా ఒక అధికారులు అంచనా తీసుకున్న నేపథ్యంలో చెదురుమదురు ఘటనలు మాత్రం ప్రస్తుతం నల్గొండ జిల్లాలో నెలకొన్నాయని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుత స్వతంత్ర అభ్యర్థి పాలకూరు అశోక్ కుమార్ గౌడ్ ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతూ తనపై దాడి జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నేతలు నార్కట్పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ గా వ్యక్తులకే డబ్బులు పంపిస్తున్నారంటూ ఉన్న సమాచారం మేరకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. అయితే తనని ముఖంపై పిడుగుతులు గుద్దడమే కాకుండా తన మొబైల్ ఫోన్ ను ధ్వంసం చేశారు, హత్యాయత్నం చేశారు. ఖచ్చితంగా తనకు న్యాయం చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నాకైతే దిగారు. 300 మీటర్ల పరిధిలో ఒక పోలింగ్ బూత్ వద్ద భద్రతలో ఉన్నటువంటి పోలీస్ అధికారి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు పంచడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటూ కూడా తన వాదనని వినిపించే ప్రయత్నం అయితే అశోక్ కుమార్ గౌడ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సువర్ణ. వెంకటరెడ్డి, అయితే నార్కట్పల్లిలో జరిగిన ఇలాంటి సంఘటనలు ఇంకా ఇతరత్ర ఎక్కడైనా జరిగినాయా? అలాగే అశోక్ కుమార్ అంటున్నారు పోలీసులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదని, మరి ఆ దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? నల్గొండ జిల్లాకు సంబంధించి నార్కట్పల్లి ఘటనతో పాటు ఇప్పటి ప్రాంతంలో కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఒక టీఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరికి 500 రూపాయలు చొప్పున 74 ఓట్లకు అమౌంట్ పంపించారు, అమౌంట్ తీసుకొని ఓటేయాలంటూ బహిరంగంగా వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. ఇది కూడా తీవ్ర సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రజాస్వామ్యం కూలి చేశారంటూ ఇటు కాంగ్రెస్ బీఆర్ నేతలు స్వతంత్ర అభ్యర్థులను ఇలా తొక్కుతున్నారు, అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అశోక్ కుమార్ తన వాదన వినిపిస్తున్నారు. పోలీసులు ఇప్పటి వరకు స్పందించకుండా కాంగ్రెస్ పార్టీకి ఇటు తొత్తులుగా మారారంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తన అనుచరులతో కలిసి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించి ధర్నా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం దీనిపై ఇంకా పోలీసులు ఏ విధమైన స్పందన అయితే పోలీసుల వైపు నుంచి లేదు. ప్రస్తుతం దీనిపై ఇంకా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఆడ